పుత్రులారా, మేము మీ తపస్సుకు అతి ప్రసన్నులమయ్యాము. ఎన్నో వేల సంవత్సరాలుగా మన వంశం భక్తి ఇంకా తపస్సులతో గౌరవాన్వితమైంది. మీరు ముగ్గురు కూడా అదే మార్గంలో సాఫల్యాన్ని పొంది మీ మాతృవంశం ఇంకా పితృవంశాలను అవిస్మరణీయంగా చేశారు. పుత్ర దశానన రావణ, నీకు బ్రహ్మదేవులు భక్తికి ప్రతిఫలంగా శక్తిని వరంగా ఇచ్చారు. భవిష్యత్తులో నీ ప్రతిపాదన ఏమిటి? నిస్సందేహంగా మాత, నాకు శక్తియే వరంగా ప్రాప్తించింది. ఇప్పుడు మీ పుత్రుడు ఈ జగత్తులో అందరికన్నా శక్తిశాలి అయిన పురుషుడు. ఇప్పుడు దశానన రావణుడు మహాశక్తి సంపన్నుడై ఈ జగత్తుకి ఏకఛత్రాధిపతి అవుతాడు. ఇంకా భూలోక వాసులు మా చరణాల మీద వాలుతారు. వద్దు పుత్రా, వద్దు. నీవేమిటి ఇలా అంటున్నావు? నీవు బ్రాహ్మణ కులములో జన్మించావు. బ్రాహ్మణుల కర్తవ్యం జనులకు మేలు చేయడం, ప్రజలను తమ చరణాల మీద వాలేటట్లు చేసి వారిపై ఆధిపత్యం వహించడానికి కాదు. పుత్ర రావణ, నీ జన్మ బ్రాహ్మణుడుగా ఉండి జగత్ కళ్యాణానికై నీ శరీరాన్ని సృష్టించడానికి కాదు. ఇప్పుడు నీ నరాలలో నాదైన దజ్య రక్తం ప్రవహిస్తోంది. దశాననుడవై నీవు సర్వశ్రేష్ఠ రాక్షసుడు అనిపించుకున్నావు. ఇప్పుడు నీ మహత్తర శక్తిని ఉపయోగించి మానవుల కన్నా దేవతల కన్నా మించిన శ్రేష్ఠుడవు కావాలి. నాకు మార్గదర్శనం చేయండి మాత. మీరు కోరినట్లుగానే చేస్తాను. అయితే విను, నా సవతి కొడుకు వైశ్రావణి కుబేరుని వద్ద నుంచి అతని జగద్విఖ్యాతమైన సువర్ణనగరి లంకను లాగేసుకో. ఆ పైన దానిపై మన రాక్షస ధ్వజాన్ని ఎగరవేయి. మీరందరూ వినండి. వరం పొందిన దశానన రావణుడు తన వరాల శక్తితో ప్రప్రథమంగా ఒక విశాల రాక్షస సేనను సేకరించి సువర్ణ ద్వీపము లంకపై తన ఆధిపత్యం వహిస్తాడు. అక్కడ నుండి విశ్వ విజయం ప్రారంభమవుతుంది. వద్దు రావణ, వద్దు. అలాంటి ఘోర పాపం చేయవద్దు. కుబేరుడు నీకు సోదరుడు. సోదరుడా? హ! ఇది ఎటువంటి న్యాయం పితాశ్రీ? ఒక సోదరుడు సువర్ణ లంకానగర రాజ్యాన్ని పాలిస్తున్నాడు, ఇంకొక సోదరుడు ఈ విధంగా. రావణ, ఇప్పుడు మీరు ఏం చెప్పినా నిరర్థకమే పితాశ్రీ. ఎందువలనంటే నేను ప్రకటన చేసేశాను. ఇప్పుడు లంకయే మా రాజధాని అవుతుందని. రావణ పుత్ర, నీవు ఎంతో కఠిన తపస్సు చేసి ఈ మహాకీర్తిని ఆర్జించావు. మహావ్యక్తులు సదా మోహ మద మాయ లోభ కామ క్రోధ అహంకారాలను జయించి తీరాలి. నీవు నీ శక్తి అహంభావంతో నీ సోదరునిపై ఆక్రమణ చేసి అలాంటి నీచమైన పని చేయకు. అదే నీ పితామహుల ఆదేశము ఇంకా కోరికను. మీరు అది చెప్పడంలో చాలా ఆలస్యం చేసేశారు పితాశ్రీ. ఎందుకంటే రావణుని నిర్ణయం అయిపోయింది. నీ యొక్క నిర్ణయాన్ని నిలిపివేయి రావణ. జగద్రక్షకుడు కైలాసపతి పరమ శివశంకరుల ఇచ్ఛ కూడా అదే. జగద్రక్షకుడు పరమశివుడా? నాకు ఈ మహాశక్తిని వరంగా మీ శివుడివ్వలేదు పితాశ్రీ. అందువల్ల వారికి నన్ను ఆదేశించడానికి ఏ అధికారము లేదు. రావణ, పదండి సోదరులారా, మనం మన విశ్వ విజయ యాత్రను ప్రారంభిద్దాం. కానీ జ్యేష్ఠ, అయితే ఈ యాత్ర పితాశ్రీకి పితామహులకు అఘోరంతో ప్రారంభమవుతుందా? అనుజ విభీషణ, ఈ అభియానం నా ఈ ప్రకటనతోనే ప్రారంభమైంది. వారి ఆదరణ నిరాదరణలతో నాకేమీ పని లేదు. కానీ జ్యేష్ఠ, ఇది ఉచితమేనా? ఉచితానుచితాలు నాకు తెలియవు విభీషణ. కానీ ఒకటి మాత్రం తెలుసును, మన పితాశ్రీ పితామహులు మనకన్నా అధికంగా కుబేరుని ప్రేమిస్తారు. అతని హితచింతన సర్వదా చేస్తూ ఉంటారు. పదండి. అనుజ విభీషణ, నీవు నీ జ్యేష్ఠ భ్రాత చేసేటువంటి ఈ మహాయాత్రలో పాల్గొనడానికి రావా? క్షమించండి జ్యేష్ఠ, యుద్ధం నాకేమాత్రం ప్రియమైనది కాదు. నేను ఇక్కడ నుండే మీ విశ్వ విజయానికై ప్రార్థన చేస్తాను. విభీషణ, ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో.
విజయం ప్రార్థనతో కాదు, శక్తితో ప్రాప్తిస్తుంది. శక్తితో. ఏ శక్తితో నువ్వు విజయం ప్రాప్తించాలని బయలుదేరావో రావణ, ఆ శక్తి కూడా నీకు ప్రార్థనతోనే ప్రాప్తించింది. ఋషివర్య, ఈ వరప్రాప్తికి ముందు నుంచి నా రావణుడు సర్వశక్తిమంతుడే. కుంభకర్ణ, కుంభకర్ణ, నీ అభీష్టమేమిటి మధ్యమా? యుద్ధం చేయాలని తీవ్రమైన కోరికగా ఉంది జ్యేష్ఠ భ్రాత. వినికిడి ఏమంటే కుబేరుని నగరంలోని యక్షుల మాంసం మంచి స్వాదిష్టమైనదని. కానీ నిద్రతో నా కళ్ళు మూసుకుపోతున్నాయి. కుంభకర్ణ, నీవు బ్రహ్మదేవుణ్ణి ఇటువంటి మూర్ఖతాపూర్వక వరం కోరుకుని నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. ఇప్పుడైతే రావణుడు ఒంటరిగానే విశ్వ విజయాత్రకు బయలుదేరతాడా? జ్యేష్ఠుని శక్తి ముందు ఇలాంటి 10 జగత్తులు వచ్చి నిలిచినా సరే విజయం జ్యేష్ఠునిదే అవుతుంది. ఆ జ్యేష్ఠ భ్రాత, ఒకవేళ యాత్రలో ఎటువంటి కష్టం వచ్చినా నన్ను తప్పక నిద్రలేపండి. మీరు చింతించకండి మాత. విజయం మీ పుత్రుడు దశానన రావణునిదే అవుతుంది. విశ్వ విజయీ భవ. విభీషణ, నీవు కూడా నీ జ్యేష్ఠ భ్రాతతో కలిసి ఈ యుద్ధయాత్రకు తప్పక వెళ్ళవలసిందే. క్షమించండి మాత. మరి నాకు యుద్ధం అంటే నాకు నమ్మకమే కలగడం లేదు. నీ యొక్క శరీరంలో పరమ వీరుడు దైత్య సుమాలి వంశపు రక్తం ప్రవహిస్తోందని. నువ్వు ఎంత పిరికి పందవు అంటే నీవు నా పుత్రుడవని నాకు అనిపించడమే లేదు. మాతాశ్రీ, కేకసి, రావణునికి నీవు ఏ మార్గంపై నడవమని బోధిస్తున్నావో ఆ మార్గమే అతని అంతానికి కారణమవుతుంది. అవునవును, మీరు రావణుని సర్వనాశనమే కోరుకుంటారు. అతడు నా పుత్రుడు గనుక కుబేరుని గురించి ఎప్పుడూ మీరు అలాంటి మాటలాడరు. కేకసి, ఇప్పటి వరకు ఈ విషయం ఒక్క నాకే తెలుసు. మీరు కుబేరుడు రావణుల మధ్య భేదం చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు రావణుడు కూడా తెలుసుకున్నాడు. ధర్మాన్ని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే ఋషివర్య, కొంచెం ఆలోచించండి. భవిష్యత్తు మిమ్మల్ని ఏమంటుందో. కేకసి, రావణునికి వరం లభించిన గర్వంతో నీవు బాగా కటువైపోయావు. నిజం ఎప్పుడూ చాలా కటువుగానే ఉంటుంది ఋషివర్య. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 ఒరే తపస్వి, ఓం నమః శివాయ. ఒరే తపస్వి, ఎందుకు శివారాధన చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నావు? వరం కావాలనే అభిలాష ఉంటే మా వలనే భగవంతుడు దత్తాత్రేయునికి తపస్సు చేయి. మనోవాంఛిత వరాన్ని పొందగలవు నీవు.
శివాయ ఓం నమః శివాయ భూలోకంలోనే శక్తిశాలి అయిన కార్తవీరుని అవహేళన చేసి ఈ దుష్టుడు తన మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు. సైనికులారా, చూస్తారేమిటి? వీడిని బంధించి కారాగృహంలో పడేయండి. నమః శివాయ వెళ్ళండి. ఓం నమః శివాయ తిరిగి పందల వలె భయపడి పారిపోకండి. మహిష్మతిలోని వీర సైనికులారా, వీడెవడో మహామాంత్రికుడే అయి ఉంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు మేము ఇతనిని తప్పక దండిస్తాం. పదండి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జగత్తులో జరిగే సంఘటనలను చూసి ఒక భగవద్భక్తుడికి క్రోధం శోభించదు నారదా. మహేశ్వర, ఆ దుష్టుడు అహంకారి కార్తవీర్యుడు నా ఎదుటే శ్రీ మహావిష్ణువు అంశావతారుణ్ణి అవమానించే దుస్సాహసం చేశాడు. నేనంతలో అతనికి శాపం ఇవ్వాలన్నంత ఉద్రేకపడ్డాను పరమేశ. కానీ ఏమిటి దేవర్షి? జమదగ్నేయ రాముని ధైర్యం చూసి నేను శాంతించాను. మాకు తెలుసును నారదా, కార్తవీర్యుని దుష్కృత్యాలను చూసి నీ మనస్సులో రోషం సందేహాలు ఉద్భవించాయని. అన్యాయాన్ని ఇంకా అత్యాచారాలను శాంతంగా సహించడం అది ఉచితమా మహేశ్వర? అనుచితమే నారదా. కానీ జరిగిన విషయాల భవిష్యత్తు మనకు తెలిసి ఉన్నా వాటికై కోపం తెచ్చుకుని మన సాధనను భంగపరుచుకోవడం కూడా అనుచితమే. అంటే అన్యాయం చేసే దుష్టుడు తన అన్యాయానికి దుష్టత్వానికి ఫలితం అనుభవించవలసినదే. నారాయణ నారాయణ. బహుశః కార్తవీర్యుని పాపం పండాలనే మీ త్రిమూర్తులు ప్రతీక్షిస్తున్నట్లున్నారు పరమేశ. ఆ కారణం వల్లనే జమదగ్నేయ రాముడు అతన్ని దండించలేదు. కార్తవీర్యుని అహంకారం శీఘ్రమే అతని పతనానికి కారణమవుతుంది. నారాయణ నారాయణ. పరమేశ, పార్వతీమాత ఎక్కడా కనిపించడం లేదే? శ్రీ గణేశుని కోరిక పైన పార్వతీమాత పరమేశ్వరుని అనుమతితో గణేశ లోకంలో నివసిస్తోంది దేవర్షి. నంది మహాశయ, దుఃఖమెందుకు దానికి? శ్రీ గణేశుడు పార్వతీమాతకు ప్రియపుత్రుడు. మరి శ్రీ గణేశునికి వారి భార్యలు బుద్ధిసిద్ధులకు పార్వతీమాతకు సేవ చేసే అధికారం మనందరికన్నా ఎక్కువగా ఉంది. మీరు చెప్పేది సరి అయినది దేవర్షి. కానీ దేవర్షి, పార్వతీమాతకు పరమేశ్వరులకు లేదు లేదు భృంగి, చింతించకండి శివగణాలరా, చింతించకండి. పరమేశ్వరుడు కైలాసాన్ని తన భక్తులను ఎక్కువ కాలం విడిచి ఉండలేరు. ఎందువల్ల దేవర్షి? నారాయణ నారాయణ. ఎందుకంటే పరమేశ్వరునికి భక్తులకు సమీపంగా ఉంటే సంతోషం లభిస్తుంది. ఆ కారణం వల్లనే ఆయనను భక్తవత్సలుడు అంటాం. దైత్య సంస్కృతి ఉద్ధారకులు దశానన రావణుడికి జయము. అపరాజిత యోధుడు పరమవీరుడు దశానన రావణుడికి జయము. పరమవీరుడు దశానన రావణుడికి జయము. కుబేరా, లంక మన రాక్షసులకు పవిత్ర భూమి. దానిని నీ వెంటనే త్యజించివేయి. మాకు వరప్రాప్తి పొందినటువంటి వీరసోదరుడు దశాననుడు సంపాదించిన శక్తిని చూసి అత్యంత సంతోషంగా ఉంది. రావణ, నీవు మన కులగౌరవాన్ని ప్రతిష్టతో నిలబెట్టావు. కుబేరా, నేను నా ప్రశంసలను వినడానికి కాదు, ఈ సువర్ణ నగరిపై నా ఆధిపత్యం చేయవచ్చాను.
మన సంపదపైనే ఆధిపత్యం ఎందుకు దశానన? సువర్ణలంక ఎలా నాదో అలాగే నీది. కేవలం నాదే, నీది కాదు కుబేరా. లంక మాది, మా రాక్షసులదే. దానికి నా అభ్యంతరం ఏమీ లేదు. నీవు సంపాదించుకున్న వరానికి నీకు పురస్కారం నేను ఇవ్వాలి కదా. సువర్ణలంక నీవు పొందిన మహాసఫలత సమక్షంలో ఒక తుచ్చ పురస్కారం. కానీ నీవు దీనిని స్వీకరించి నన్ను అనుగ్రహించు. అన్నదమ్ముల మధ్య ఘర్షణ అనుచితమే గాక నిందాస్పదం కూడా. మరి నీవు నాకు అనుజుడవు, నా అనుజ భ్రాతవు. నీకు లంకారాజ్యాన్ని ప్రసాదించి హృదయపూర్వకంగా సంతోషిస్తాను. నీవు నాకు దానం ఇవ్వడం లేదు కుబేరా. లంకను నేను నా బాహుబలంతోనే పొందుతాను, నీ సంతోషంతో లేక దయతో కాదు. దశానన, నీవు గనుక నన్ను పరాజితుణ్ణి చేసి ప్రసన్నుడవైతే నీ ప్రసన్నత కోసమే మరి నేను పరాజయం స్వీకరిస్తాను. అయితే ఈ లంక పవిత్ర భూమిపై వృధాగా రక్తపాతం చెయ్యకు. దశానన రావణ, నీవు లంక రాజసింహాసనాన్ని సుశోభితం చెయ్యి. నేను నా రాజ్యాన్ని ఇంకెక్కడైనా స్థాపిస్తాను. నీ భవిష్యత్తు కోసం సకల శుభేచ్ఛలతో నేను నీకు ఆశీర్వాదాలను ప్రసాదిస్తున్నాను. శీఘ్రమే ఆసీనులు కండి. లంకాధిపతి దశానన రావణునికి! లంకాధిపతి దశానన రావణునికి! లంకాధిపతి దశానన రావణునికి! లంకాధిపతి దశానన రావణునికి! లంకాధిపతి దశానన రావణునికి!